ఢిల్లీ పేలుడు ఉదంతంలో దర్యాప్తులో కొత్త కోణాలు వెలుగు చూస్తున్న అంశమే చెడా శాస్త్రి గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. విద్యార్థులకు మత విద్య బోధించడానికని హర్యానాలో అల్ఫలాహ్ యూనివర్సిటీ సమీపంలో అండర్ గ్రౌండ్లో మదర్సా కనుక్కున్నారు దర్యాప్తు అధికారులు. ఈ నవంబర్ నెల 10వ తేదీన ఢిల్లీ రెడ్ ఫోర్ట్ సమీపంలో హుండాయ్ i20 కార్ బాంబు పేలుడు జరిగింది. దీనిలో 15 మంది మరణించగా 12 మంది గాయపడ్డారు. డాక్టర్ ఉమర్ ఉన్ నబీ కాశ్మీర్ నుంచి వచ్చిన డాక్టర్ అల్ఫలాహ్ యూనివర్సిటీలో MBBS చదివి జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ లింక్ పెట్టుకుని ఈ ఢిల్లీ బాంబు బ్లాస్ట్లో భాగమైన దర్యాప్తు సంస్థ తెలిపాయి. ఈ వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్ లో అల్ఫలాహ్ యూనివర్సిటీ నుంచి 23 మంది డాక్టర్లు MBBS లేదా ఇంటర్న్షిప్ చేసిన వాళ్ళు రాడికలైజ్ అయ్యారని నిఘా విభాగాలు కనుగొన్నారు. వీళ్లలో 8 మంది అరెస్ట్ కాక ఇంకా 15 మంది మిస్సింగ్. వీళ్లలో కొందరు హమాస్ ప్రేరేపిత డ్రోన్ ఆధారిత దాడులు ప్లాన్ చేసినట్టు తేలింది. వీళ్ళు సాధారణ డ్రోన్లను మార్చి వెపనైజ్ చేసి రాకెట్ లైక్ ఎక్స్ప్లోజివ్స్తో దాడి చేయాలని ఢిల్లీలోని హై సెక్యూరిటీ ఏరియాలపై టార్గెట్ చేయాలని ప్లాన్ చేశారు. NIA రైట్స్లో డ్రోన్ మార్పుల డిజైన్స్, రాకెట్ ప్రోటోటైప్ మరియు హమాస్ స్టైల్ ఇంప్రూవ్డ్ రాకెట్ చీప్ ఈజీ టు మేక్ సీజ్ చేశారు. ఇది ఢిల్లీ బ్లాస్ట్కి ముందు ప్లాన్ చేసిన లార్జర్ ప్లాట్లో భాగం. ఈ మాడ్యూల్లో యూనివర్సిటీలో రాడికలైజేషన్ ద్వారా ఫండింగ్ మరియు ట్రైనింగ్ పొందిందని NIA చెబుతోంది. మరియు ఫరీదాబాద్ హర్యానాలో అల్ఫలాహ్ యూనివర్సిటీ టెర్రర్ ఫైనాన్సింగ్లో మనీ లాండరింగ్లో ఇన్వాల్వ్ అయినట్టు ఆరోపణలతో ఈడీ నెల 18న 25 చోట్ల సెర్చిల్ చేసి యూనివర్సిటీ చైర్మన్ జవాద్ అహ్మద్ సిద్దికీని అరెస్ట్ చేశారు. యూనివర్సిటీ ఫేక్ అక్రిడిషన్లతో 415 కోట్లు మోసం చేసినట్టు ఆరోపణ. ఇందులో టెర్రర్ ఫండింగ్ లింక్స్ కూడా ఉన్నాయన్నది ఈడీ చెప్పింది. NIA ఏదైతే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ టెర్రర్ మాడ్యూల్ మీద దర్యాప్తు చేస్తుంది. ఫరీదాబాద్ పోలీసులు నవంబర్ 21 సిట్ ఏర్పాటు చేసి యూనివర్సిటీ ఎలా టెర్రర్ బేస్గా మారిందో దర్యాప్తు చేస్తూ క్యాబ్ డ్రైవరు, మౌల్వి మరియు ఉర్దూ టీచర్లను డిటైన్ చేశారు. NIA దర్యాప్తులో 2900 కేజీల ఎక్స్ప్లోజివ్స్ యూనివర్సిటీ సమీపంలో లాడ్జ్లో దాచినట్టు తేలింది. అన్నిటికంటే భయం కలిగించే విషయం ఏంటంటే దర్యాప్తులో అల్ఫలాహ్ యూనివర్సిటీ సమీపంలో అంటే 700 మీటర్ల దూరంలో అండర్ గ్రౌండ్ సెల్లార్లో ఈ మధ్య నిర్మిస్తున్న మదర్సా కనుగొన్నట్టు చెప్పారు. పోలీసులు మదర్సా ఇస్లామియా ఇస్లాహు ముస్లిమీన్ కన్స్ట్రక్షన్ సైట్ని పరిశీలిస్తే ఈ భూగర్భ మదర్సా గోడలు 4 నుంచి 5 అడుగుల మందంతో రీన్ఫోర్స్ కాంక్రీట్తో నిర్మించినట్టు కనుగొన్నారు. ఇంకా నిర్మాణం పూర్తి కాలేదు. దీన్ని డాక్టర్ ముజమ్మిల్ అహ్మద్ గనై అలియాస్ ముసైబ్ మరియు మౌల్వి మొహమ్మద్ ఇష్తియాక్ నిర్వహిస్తున్నారు. ఇద్దరు ఉగ్రవాద మాడ్యూల్తో సంబంధం ఆరోపణల మీద అరెస్ట్ అయ్యారు. గత సంవత్సరమే ఈ స్థలం 14 లక్షలు పెట్టి కొన్నారని తేలింది. పూర్తి దర్యాప్తు జరిగితే మరిన్ని వివరాలు బయటకు వస్తాయి.